నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏ భూములపై సీబీఐ విచారణ జరపాలి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్. బస్వాపూర్ నిర్వాసితులకు న్యాయం. 206 కోట్ల నిధుల విడుదలపై హర్షం. దుబ్బాకలో ఘోర రోడ్డు ప్రమాదం. బావిలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అధిష్టానిదే. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి శేషాద్రినగర్లోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను 22A సెక్షన్లో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. గతంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇప్పుడు అధికారులు తప్పిదం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 22Aలో ఆస్తుల చేర్పులపై అవకతవకలు ఆరోపణలు ఉన్నందున సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. మాట్లాడింది కాదు, నిన్న నేను చూసిన ఒక మంత్రి గారు, నల్లగొండ మంత్రి గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. నేను 3 నెలల కింద సీఎం చెప్పాను, పట్టించుకోలేడని. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు క్యాబినెట్ లో ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టున్నావు. మరి ముఖ్యమంత్రి గారికి 3 నెలల ముందే మీరు చెప్పిన తర్వాత మరి 22A విషయంలో ప్రజలు నష్టపోతురని ఎందుకు పట్టించుకోలేరు అనేది క్యాబినెట్ మంత్రిగా నేను ఏదైతే మొన్న చెప్పారో, నేను ఏదైతే నల్లగొండ జిల్లాలో భువనగిరిలో రైతులంతా ఆవేదన చెందిరు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే నాకు చెప్పాడు, ఆ రోజే ముఖ్యమంత్రి చెప్పినా అని చెప్పి ఆయన మంత్రి గారు చెప్పారు. నేను ఇక్కడ పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు మీ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలోనే నేను అడిగాను. నాకు రికార్డు ఉంది, నేను కావాలని వినిపిస్తాను. నేను 12/1/26/26 నాడే నేను పొగిరెడ్డి శ్రీనివాసరావు, మీ పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ 22Aలు పెట్టాలా పెడతారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ ముడితే తీసేస్తారు. ఆఫీసర్లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మరి ఎవరు పోయి కలెక్టర్లు ఏమడినా సార్ ఇట్లుందంటే కలెక్టర్ టైం ఇవ్వడు, సామాన్యుడు పోతే ఇవ్వడు, మేము పోయినా ఇవ్వడు. కరెక్ట్ ఆన్సర్ ఉండదు, నేనేం చేయాలి అంటాడు. మళ్ళీ పోయి వీళ్ళకి పైసలు ముట్టిన తర్వాత 22Aలు తీసేస్తున్నారు. ఇలా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూడా 22Aలు పెట్టారు. 22Aలు ఎవరు పెట్టాలి బాబు? మీరు ఒక్కసారి మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, మీరు బిజీ ఉన్నట్టుంది, మధ్యన సంపాదనలో బిజీ ఉన్నారు, పోస్టులో కూడా చాలా బిజీ ఉన్నారు. మంచిది, సంతోషం. మీరు ఒక పని చేయండి, ఒక టీం నేయండి. మీరు ఒక టీం నేసి 22A రూల్స్ ఏమున్నాయి, దేన్ని 22Aలు పెట్టాలి, గవర్నమెంట్ ల్యాండ్ 22Aలు పెట్టాలి. మీరు చెరువు ఉంటే చిక్కంలో ఉంటే చెరువు ఉంటే చిక్కం అలాంటి దాన్ని పెట్టాలి, బఫర్ జోన్ పెట్టాలి, టెంపుల్ ల్యాండ్స్ ఉంటే పెట్టాలి. ఇంకా మీకు ఏ ల్యాండ్స్ పెట్టాలి అనేది మీరు తెలుసుకోండి ఒకసారి. మీరు ఎవరు పెడితే వాళ్ళు మీరు 22Aలు పెట్టి పెద్ద పెద్ద బిల్లులు పెడుతున్నారు. మరి 1 మంత్ బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బియ్యం తిమ్మాపూర్ గ్రామస్తులు సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. R&R భూసేకరణ 206 కోట్ల నిధులు విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ గాంధీ బొమ్మ దగ్గర మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ నోముల రవీందర్ గౌడ్, కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి, సారయ్య, రఘు ముద్రాజ్, చింటూ, రమేష్, శ్రీనివాస్ గుప్తా, యాదగిరి, యాదమ్మ, భానుప్రకాష్ రెడ్డి, గ్యారా జగన్, భాగ్య, జక్క, సందీప్, రాజా, నాగరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ పుట్టినరోజు జరుపుకోవడము చంపాపేట డివిజన్లో ఎంతో ఆనందకరమైన విషయము. ఆయన లేకపోవడము కొంత బాధాకరమైన విషయం కూడా ఉంది. కనుక ఈయన ఈరోజు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మన సాంకేతికాన్ని డెవలప్ చేసి భారతదేశాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్లిన మహానేత రాజీవ్ గాంధీ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడము ఎంతో సంతోషకరంగా ఉంది. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన చంపాపేట డివిజన్ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జితేందర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి ఉత్సవాలు చంపాపేటలో నిర్వహించినటువంటి జిల్లా డివిజన్ అధ్యక్షుడు రవీందర్, అదేవిధంగా సురేందర్, యాదగిరి తదితర వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి చాలా గొప్ప విషయం. ఆయన ఈ దేశానికి మరి నాడు శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందించిండు. అదేవిధంగా యువతకు 18 ఏళ్ళ వయసప్పుడే ఓటు కల్పించిండు. కంప్యూటర్లు, ఫోన్లు, అనేక టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలలో అందించే విషయంలో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు గతంలో విద్యార్థులుగా ఉన్న 5 10వ తరగతి విద్యార్థుల్లో 2 అదుపులో తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. స్కూల్ ఫీజు డబ్బుల కోసం రూపారెడ్డి ఇంట్లో దొంగతనానికి వెళ్లిన 2 ఆమె గుర్తించడంతో దాడి చేసి నగదు, ఫోన్తో పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 1.54 లక్షల నగదు, ఐఫోన్, రూపారెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ కోర్టుకు పంపనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు. అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో అంటే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చెప్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే కుకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలో 400కు పైగా చెక్కులు వచ్చాయని అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో లబ్ధిదారులు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల కారణంగా చెక్కులు ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు ఇచ్చే వరకు కార్యాలయం నుండి కదిలేది లేదంటూ భీష్మించారు. ఏడాది క్రితమే దరఖాస్తు చేసుకున్న తమకు చెక్కులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయినా కూడా చెక్కులు ఉన్నాయి కూడా ఇవ్వట్లేదు. నైట్ అనగా ఫోన్ చేశారు మాకు. నైట్ ఫోన్ చేసినప్పుడు ఇవ్వాలి కదా చెక్కులు. చిన్న పిల్లలకి ఎత్తుకొని వచ్చామన్నా కూడా పోలీసులు పిలిపించి బయటకు నూపిచ్చారు. అది కరెక్ట్ కాదన్నా. మా చెక్కులు మాకు ఇవ్వాలి. మా చెక్కులు మాకు ఇస్తేనే మేము ఇడికి వెళ్ళి కదులుతాం, లేకపోతే కదలమన్నా. 1.5 year అయింది అప్లై చేసి.
ముసాపేట మేము ఇవ్వాలి కదన్నా, చిన్న పిల్లలన్నా కొంచెం కూడా ఉందా, కొంచెం కూడా చెప్పండి మీరని. మాకు నైట్ 7:30 ఫోన్ చేసి చెప్పారు లేడీస్, ఇలా చెక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశారు కదా, లక్ష్మి ఆ పేరు అంటే అవును అని అంటే మీరు రండి ఆధార్ కార్డు తీసుకొని మీ డాక్యుమెంట్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ లో వెళ్ళండి అని చెప్పారు. మరి ఇప్పటిదాకా నిన్న కాల్ వచ్చిందండి, 10 ఇక్కడికి రమ్మని చెప్పారు, ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, మీ సిరీస్ కూడా చెక్ సిరీస్ చెప్పారు, 1 some XX ఇలా అని చెప్పేసి సిరీస్ నెంబర్ చెప్పి ఇక్కడ వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. మార్నింగ్ వచ్చాక వచ్చామంటే మేము క్లియర్గా చెక్స్ వచ్చేసేయండి, ఇక్కడే ఉన్నాయి మీ చెక్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి, అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి అక్కడే ఉండి కనుక్కొని చాలా మంది వస్తారు అని చెప్పారండి. అదే చెప్పారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు వచ్చారండి, వచ్చి మాకు చెక్స్ వచ్చాయండి కానీ 1 week బ్యాకే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మాకు స్టే మాత్రం 15th వచ్చింది, కానీ ముందు వచ్చిన చెక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 460 చెక్. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు మంచిగా అనిపించింది, ఈ ప్రభుత్వం మాకు మంచిగా లేదు. వాళ్ళు 3 నెలలకే పెళ్ళైన 3 నెలలకే వాళ్ళకి వచ్చే ఇళ్ళకి తెచ్చిచ్చారు. మేము రోడ్లు ఎక్కవలసి వచ్చింది 2 సంవత్సరాలు పెట్టి, 2 years అయింది మేము పెట్టి, పిల్ల పుట్టి కూడా 5 నెలలు అయింది. మాకు ఎంతవరకు లేదు, ఇక్కడికి మాత్రం వచ్చి 2 నెలలు అయింది అని మీ సేవలో చెప్పారు. ఈ రోజు రాత్రి ఫోన్ వచ్చింది రమ్మని, వచ్చాము. వచ్చినాక ఇక్కడేమో మా దగ్గర ఉన్నాయి కానీ మేము ఇవ్వమంటున్నారు వాళ్ళు. మేమేమో హైకోర్టు తీర్పు మాకు వచ్చింది, హైకోర్టు తీర్పు ఆగస్టు 15కి వచ్చింది ఇవ్వద్దని. మరి ముందు 3 సంవత్సరాలు పెట్టినవి ఏం సంగతి, మాకు సంబంధం లేదు కదా. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం బొగడభూపతిపూర్ గ్రామంలో తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించి మరింత ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా రైతులకు అదనపు ఆదాయ వనరులు మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బొగడభూపతిపూర్ గ్రామ పంచాయత్ హవేలీ గణపూర్ మండల్లో మన రైతులకి ఇది హనీ బీ బాక్సెస్, ఇది బీ కీపింగ్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ బాక్సెస్కి మనకు MIDH స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% సబ్సిడీలో మనం రైతులకి ఇస్తున్నాము. ఒక్కొక్క బాక్స్కి 6000 చొప్పున 40% సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో హవేలీ గణపూర్ మండలే కాకుండా వేరే మండలాలకి రైతులు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టినాక వాళ్ళకి కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాక చూసుకోవడం ఎలా చేయాలి, 1 నెలకి 2 నెలలకి వాళ్ళకి ఎలా హార్వెస్టింగ్ చేయాలి, వీళ్ళకి పంట ఏమి ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అది మొత్తం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈరోజు 104 బాక్సెస్ మన రైతులకి మనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ మండలాలే కాకుండా వేరే మండలాల్లో ఉన్న రైతులకి కూడా రబీలో ఉన్న క్రాప్స్తో పాటు ఈ హనీబీ బాక్సెస్ కూడా ఇవ్వడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి శాఖలో విలీనం చేయవద్దంటూ మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి శాఖ ఏర్పాటు చేసి అందులో ITI, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లను విలీనం చేయడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని విద్యార్థులు అన్నారు. శక్తి స్కీమ్కు బదులు పాలిటెక్నిక్ అనంతరం బీటెక్లో ప్రవేశానికి సీట్ల సంఖ్యను పెంచాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి విలీన ప్రక్రియను ఉపసంహరించుకొని జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్స్ను పెంచి బకాయిలు విడుదల చేయాలని కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేయనేది ఏమనగా, మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కృష్ణాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఏదైతే జియో 97 అనే స్కీమ్ని మీరు ఇంప్లిమెంట్ చేశారో అది మాకు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు లేవు కనుక మేము అది వద్దు అని అనుకుంటున్నాం. మీకు అన్నీ చేయాలని ఉంటే మాకు ఈ సెట్ తర్వాత ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్కి 2 seats అవైలబుల్ ఉన్నాయి, దాన్ని ఒక 6 seats అట్లా చేయండి. ఫీ రియంబర్స్మెంట్ని పెంచండి, ఇవన్నీ చేయండి. మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు కనుక మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు. ఈరోజు మేము శక్తికి ప్రొటెస్ట్ చేసినాం, మాకు అది వద్దు అని. ఎక్కడున్న ముఖ్యమంత్రిగా ఉన్న విద్యామంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా, మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో జీరో 97 స్కీమ్ని, దానివల్ల మాకు ఎట్లాంటి ఉపయోగాలు లేకపోవడం వల్ల మాకు బీటెక్లో లాటరల్ ఎంట్రీ చేయాల్సిన ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. మాకు ఎందుకో అర్థం కావట్లే. మా పేరెంట్స్ ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో అవన్నీ ఇప్పుడు మీ వల్ల పోతున్నాయని మా ఫీలింగ్. సో ఆ స్కీమ్ని మీరు వెంటనే రద్దు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చేసేదాకా మేము ఇట్లనే పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మా ఈ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషనగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు శక్తి గురించి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే
జియో ప్రకారం 97. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు 2 చిన్నారులు మృతి చెందారు. మృతులను బలవంతపూర్కు చెందిన భాగ్య రాజు దంపతులతో పాటు వారి పిల్లలు నియాన్ షాన్వికాగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో బలవంతపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామచంద్రాపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ బోరగడ్డ పుష్పానాగేష్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం బోరగడ్డ పుష్పానాగేష్ మాట్లాడుతూ భారతదేశానికి ఆధునిక సాంకేతిక యుగంలో నడిపించిన ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువశక్తికి భాగస్వామ్యం కల్పించారని, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. నమస్కారం. మా రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నా కార్యకర్తల కుటుంబ సభ్యులకి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మరి ఇప్పుడు సత్యన చెప్పినట్టుగా మరి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, మరి కంప్యూటర్ తీసుకురావడం, మరి ఎన్నో సేవలు ప్రధానమంత్రి ఉండగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏవైతే మనకు సేవలు చేసిందో ఆ సేవలలో భాగస్వాములమై ఇట్లాంటి మరి పుట్టినరోజులు కానీ మరి ఎన్నో చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా కలిసిమెలిసి ఉండేసేసి మన పార్టీని ఇంకా బలపతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అందరూ కోరుతా ఉన్నారు. కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసి మన గౌరవనీయులు రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ అందరం అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ అందరము ఆయనకు మన భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాజీ అతను చేసిన సంస్కరణలు ముఖ్యంగా కంప్యూటర్ యుగం అయినా కానీ మరి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం కానీ మళ్ళీ పంచాయతీరాజ్ యొక్క నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి రావడం ఇవన్నీ మంచి సంస్కరణలు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం కూడా చేయడం ఆయన ద్వారా జరిగింది. ప్రజలకు ఎన్నో ఉచితమైనటువంటి సౌకర్యాలు కానీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షురాలు మనీషా డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ చెన్నారెడ్డి మిరాజ్ ఖాన్ మనీష్ ఆధ్వర్యంలో పటాన్చెరులో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన పాలిటెక్నిక్, మన హక్కు, మన సాంకేతిక విద్య, మన భవిష్యత్తు అంటూ నినాదాలు చేశారు. జీవో నంబర్ 97 విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, రద్దు చేయాలి జీవో నంబర్ 97 వెంటనే. సిద్దిపేట జిల్లా
హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న సాంకేతిక విప్లవానికి కారకుడైన రాజీవ్ గాంధీని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తి యువతకిచ్చిన మార్గదర్శకాన్ని ఈ రోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలకే ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆయుధమైన ఓటు హక్కును కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. 73-74వ రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. రాజీవ్ గాంధీ గారి లేకున్నా ఆయన ఆశయాలు మనం కొనసాగించాలి. వాళ్ళు మన దేశం కోసం, మన కోసం, మన ప్రజల కోసం ఎంతో వాళ్ళ అమ్మ కానీ ఆయన కానీ మన దేశాన్ని కోసం, మన ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. ఈరోజు మన ఐటీ కానీ ఏది కానీ ఆయనే ముందుంది తీసుకుపోయింది. ప్రెస్ కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఎన్నో పెట్టుబడులు పెట్టి మనకు మన రాజీవ్ గాంధీ ఎంతో ఆశయాలను మనం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 83వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రత్యేకంగా సేవలు అందించిన ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 21వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు గౌరవ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న మన కాంగ్రెస్ పార్టీ నేత గారు ఏదైతే ఉందో వారు రాజీవ్ గాంధీ గారు 1944 20వ తారీఖు 8వ నెలలో వారు జన్మించడం అనేది జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ యువ కిరణాలని, అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అని వారి పేరు మీద చాలా పథకాలను కూడా మన ప్రభుత్వం నుంచి వెళ్ళి, మన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా తీసుకురావడం అనేది జరిగింది. వారు చేసిన సేవలు ఎనలేని సేవలు. వారి పేరుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టిందని చెప్పుకోక తప్పదు. పార్టీ పథకాలైతేనేమి పేదలు ఎవరున్నారో వారికి అందే విధమైన పాత్ర పోషించడంతో పాటు వారు అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా సేవలు అందించడము అనేది చాలా గొప్పనైన విషయము. అలాగే రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా జరిగిందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కాలనీలో మిగిలి ఉన్న ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆమె ఆరోపించారు. అసైన్డ్ వక్ఫ్ దేవాలయ భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. తమకు తెలియకుండానే వ్యవహారం జరిగిందంటూ అధికారులు, ప్రభుత్వ పెద్దలు బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకోవడం సరికాదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీకు మీ కాలనీ అంతా కూడా 22Aలోకి తీసుకొచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది. ఖచ్చితంగా దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని కాలనీస్లలో ల్యాండ్ వదిలిపెట్టి ఉంటారు, కొంత 1 or 2 acres ఉంటాయి. ఇదంతా కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ పెట్టేసి కాలనీ వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటూ దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఇబ్బంది పెడుతుండ్రు అనేది నాకు వచ్చిన నోటీస్. అక్కడక్కడ మన దగ్గర కొన్ని కాలనీస్లో నేను తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే ఆ కాలనీస్లలో కొంత ల్యాండ్ మిగిలిపోయింది. అక్కడక్కడ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు ఇట్లా ల్యాండ్ ఉంది. దాన్ని చాలా తెలివిగా, ఇంతకుముందు అన్నారు కదా సొప్ప వేస్తేనే పాలిస్తారని, ఆ సొప్ప కోసము ఇదంతా చేస్తుండనేది వాస్తవంగా అర్థమైంది. అంటే చాలా చాలా కలెక్టర్ ఆఫీస్కి పోతే మొత్తం వీళ్ళే ఉంటారు, మీరు అన్నట్టు వీళ్ళే ఉంటారు. ఇదొకటైతే మా దగ్గర ఇంకొకటి కూడా నడుస్తుందండి దందా. అసైన్ ల్యాండ్స్ భయపెట్టిచ్చో ఏదో చేసి ఇంకా మీకు ఏది రాదు మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసైన్ ల్యాండ్స్ అన్ని అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు, ఆ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతా ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టంచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా
మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతోని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు 100%. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకి? ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించినా అది చెల్లుబాటు కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించే అధికారం పార్టీ అధిష్టానానికి మాత్రమే ఉంటుందంటూ తెలిపారు. పార్టీ అధిష్టానం ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందంటూ ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎవరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం పార్టీ నిర్ణయం కాదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తల్లికి వందనం పథకం అమల్లో ఎదురవుతున్న సాంకేతికత, పరిపాలన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జరిగిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పిదాల కారణంగా అర్హులైన పేద కుటుంబాలు పథకానికి దూరమవుతున్నాయని తెలిపారు. ప్రత్యేక కుటుంబ పరిస్థితుల్లో తండ్రి, అమ్మమ్మ, నానమ్మ వంటి సంరక్షణల వద్ద పెరుగుతున్న పిల్లలకు కూడా పథకం వర్తించేలా నిబంధనలు మార్చాలని కోరారు. అర్హులైన విద్యార్థులు నష్టపోకుండా ఆర్థిక సాయాన్ని నేరుగా వారికి లేదా సంరక్షణ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే నారాజీ కోరారు. నమస్కారం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి తల్లికి వందనం గతంలో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్లడిని ఒకలాగా ఒక పిల్లడిని ఒకలాగా చూడలేదు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకుని దానివల్ల వాళ్ళందరి యొక్క కొంతమంది అర్హతలు కూడా అందులో కూడా పొందలేకపోతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఆవేదన మీ దృష్టికి తీసుకొద్దామని పెట్టడం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరం. కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్ ఇచ్చారు. 10-15 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకే ఎమ్మెల్యే టికెట్ రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి అవినీతికి సంబంధించి ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇందిరా శోభన్ ఆరోపించారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాట ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలున్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ, బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 22A భూములపై సిబిఐ విచారణ జరపాలి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్. బస్వాపూర్ నిర్వాసితులకు న్యాయం. 206 కోట్ల నిధుల విడుదలపై హర్షం.
దుబ్బాకలో ఘోర రోడ్డు ప్రమాదం, బావిలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అధిష్టానిదే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.